ఆయన మన కోసం బాధలు, అవమానాలు, నిందలు సమస్తము భరిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రక్షణ ఈరోజు నిజంగా అక్రమంగా, అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నటువంటి జక్కయ్య తన కుటుంబం అంతా రక్షణ పొందినారు. ప్రియులారా, మునుపున్నటువంటి పేరు మొత్తము కొట్టివేయబడింది. అన్యాయస్తుడు అని, అబద్ధికుడు అని, మోసగాడు అని, తర్వాత ఎన్నెన్ని ఆయనకు పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా ఒక్కసారి ప్రభును చూసిన తర్వాత, ప్రభు స్వరాన్ని విన్న తర్వాత, ప్రభును చేర్చుకున్న తర్వాత పేర్లు పూర్తిగా మార్పు, తన జీవితం పూర్తిగా మార్పు, తన కుటుంబం మొత్తం పూర్తిగా మార్పు అనేది మనం చూస్తాం. అంటే రక్షణ పొందిన తర్వాత మార్పు అనేది కంపల్సరీ కనపడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రక్షణ పొందినాము, నిజంగా అది ప్రభు ద్వారా రక్షణ, ప్రభు ద్వారా రక్షణ. ఈరోజు నిజంగా ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు రక్షణ పొందకుండా పరలోక రాజ్యము చేరలేదు. అది చిన్నలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా కూడా అందరికీ ఏం కావాలి? ఇప్పుడు రక్షణ అనేది చాలా అవసరం. రక్షించబడాలి. ప్రతి బిడ్డ కూడా రక్షించబడాలి. ప్రభు అన్న యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అందరు రక్షణ పొందాలని. మునుపైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ వచ్చాడు. అందరూ మార్పు చెందాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ పాత స్థితిని, పాత పరిస్థితి అన్ని విడిచిపెట్టాలి. ఏది కూడా తన వెంట ఉండకూడదు. అంత కొత్త స్వభావం ధరించుకోవాలి. నూతన అనుభవానికి వచ్చేయాలి. మాటలు, చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన, ప్రార్థన జీవితం, వాక్య ధ్యానము, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన. నిజంగా విశ్వాసి దేవుని మీద విశ్వాసం, ఎప్పుడు విశ్వాసం, దేవుని మీద నిరీక్షణ. ఇది పరిశుద్ధుల గుంపులో ఉండే లక్షణాలు. గొర్రెలు యేసు రక్తముతో కడగబడినటువంటి బిడ్డలుగా, మన గొర్రె పిల్లలుగా, దేవుని పిల్లలుగా, నిజంగా మన కోసం ప్రభు బలైపోయినాడు. మనం ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే ఆయనను అనుసరించేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను ఎరుగును. నిజంగా నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించును. ఈరోజు ప్రభు పిల్లలు ఆయనను వెంబడిస్తూ ఉంటారు. ప్రభు పిల్లలు ఆయన స్వరాన్ని పట్టుకుంటూ ఉంటారు. ప్రభు పిల్లలు ఆయన మార్గంలో సాగుతూ ఉంటారు. ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నాం. యేసు కృప, ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం. అంటే మనం రక్షణ పొందుతున్నాం. రక్షణ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తున్నామంటే ఇది దేవుని దయ. ఎక్కడ ఉన్నా కూడా మనము ఆరోగ్యకరంగా ఉంటున్నామంటే ఇది దేవుని దయ, దేవుని కరుణ, దేవుని కృప. ప్రియులారా, అది ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా మనం ఉచితంగా పొందుకుంటున్నాం. ఉచితంగా ఏమీ మనం చెల్లించకుండా. ఈరోజు ఇదే దేవుని కృప అంటే రక్షణ. ఇది దేవుని కృప, ఇది ఉచితమైనది. ఈ రక్షణను పొందండి అని పిలుస్తూ ఉంటే చాలామంది నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. ఇంకా పాత బలహీనతలలోనే, ఇంకా బంధకాలలోనే చిక్కుకొని అందులో నుండి బయటికి రాలేక పోతా ఉన్నారు. చీకటిలో ఉన్నవారు వెలుగును చూచిరి. నిజంగా వెలుగును చూసి వెలుగును వెంబడిస్తూ ఉన్నారు. చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగును చూసిన తర్వాత ఇంకా వెలుగును నడుస్తూ ఉన్నారు. ఈరోజు ఒక నక్షత్రాన్ని చూసిన మంచి జ్ఞానులు ప్రభుని వెంబడి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళారు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, అన్న వెలుగులో నడిచే అనుభవం మనకు కావాలి. యోహాను సువార్త 1:9 ప్రకారం ప్రతి మనిషిని వెలిగించుట కోసం ప్రభువు ఈ లోకానికి. ప్రతి మనిషి అంటే ప్రతి మనిషి ఇప్పుడు ఏం చేయబడాలా? అందరూ వెలిగించబడాలి. ప్రతి మనిషి ఏం చేయబడాలి? రక్షణ పొందాలి. ప్రతి మనిషి ఏం చేయబడాలా? దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. అందుకే కన్యకల గురించినటువంటి ఉపమానం ప్రభు మనకు చెప్పాడు. 10 మంది కన్యకలు. ఎంతమంది కన్యకలక్క? 10 మంది కన్యకలు. వారిలో 5 మంది సపరేట్ చేశాడు. 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. చూసారా? అది ఎట్లా బుద్ధి కలిగిన వారు, ఎట్లా బుద్ధి లేని ఎలా డిసైడ్ చేశారంటే సిద్ధలలో నూనెను బట్టి డిసైడ్ చేశారు. సిద్ధంగా
ఆ ఉంచుకొని దీపాలు ఆరిపోకుండా సిద్ధపడినటువంటి వారిని బుద్ధి కలిగిన వారని, ఆ సిద్ధులలో నూనె లేని వారిని బుద్ధి లేని వారని అక్కడ డిసైడ్ చేశారు. ఈరోజు ప్రియులారా, మన విశ్వాస జీవితంలో కూడా అంతే. ప్రభు రావడానికి ఇంకా త్వరగా చాలా సమీపంగా ఉన్నాడు. అది త్వరలో రానన్నాడు ఆయన. త్వరలో అన్ని చెప్పిన అన్ని జరుగుతూ ఉన్నాయి, అన్ని జరిగిపోతా ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు, అన్ని యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అన్నీ వింటా ఉన్నాం. అంటే ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు మాకు చెప్పయ్యా అన్నారు శిష్యులు. అయితే నేను వచ్చే ముందుగా సూచనలు నీవుగా సూచనలు చూపించాను. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు రక్షణ పొందిన వారికి పరలోక రాజ్యము ఉంది. భూమి మీద మనము జీవిస్తుండగానే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి, ఆ భాగం చూపిస్తాం. పరలోక సంబంధమైన ఫలము మనం భూమి మీద ఉండగానే అది మనము అలా సంపాదించుకోవాలి. 5:12 వాక్యం, సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలము ఎక్కడ అధికమవుతుందంటున్నాను? పరలోకమందు మనకు ఒక ఫలం ఉంది. దేవుని పిల్లలు అబద్ధంగా చెడ్డ మాటలల్లో దేవుని పిల్లలు పలుకుతూ ఉంటారంట, హింసిస్తూ ఉంటారంట, నిందిస్తూ ఉంటారంట. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎన్నో హింసలు పెట్టేవాళ్ళు, ఎంతోమంది బాధ పెట్టేవాళ్ళు, ఉన్నది లేనట్టు లేని ఎంతోమంది బాధ పెట్టి మనసులంతా ఖరాబ్ చేసి గందరగోళం చేసేవాళ్ళు అందరూ. అయితే ఇట్లా వాళ్ళందరూ మనకన్నా ముందున్నటువంటి ప్రవక్తలను కూడా ఏం చేశారంట? ఇలాగన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తులను హింసించిరి, ఎన్నో హింసలు పెట్టారు. ఈరోజు దేవుని పిల్లలకు బయట వెళ్ళి స్వార్థ ప్రకటించాలంటే ఎన్నో హింసలు, ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎన్నో దేవుని నమ్ముకున్న పిల్లల్ని ఎన్నో మానసికంగా తిడుతూ ఉన్నారు, ఎంతో ఒత్తిడికి గురి చేస్తాం. మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇట్టెందుకు జరగాలి అంటే ఎన్నెన్నో అసలు మాటలు అయితే కత్తులతో పొడిచినా కూడా సరిగా తెగవేమని మాటలతో మాత్రము కత్తుల కన్నా పదునుగా మాట్లాడి మనసును గాయపరుస్తూ ఉన్నారు, కృంగదీస్తూ ఉన్నారు. అసలు ఎందుకు బ్రతకాలి, అసలు ఎందుకు జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడితే. అంటే ప్రియులారా, అట్లాంటిది అపవాది చేస్తా ఉంటాడు. దేవుడైతే అంటా ఉంటాడు, ఆయన బలపరిచేవాడు. నేనున్నాను బిడ్డ, నా వైపు చూడు, నా వైపు చూడు, నేను నీకు సహాయం చేస్తాను, నీకోసం నా ప్రాణం పెట్టాను, నీకోసము నువ్వు రక్షణ పొందాలని, నువ్వు పరలోక రాజ్యం రావాలని. ఇక్కడ నీకు శాశ్వతం కాదు బిడ్డ, నా దగ్గర శాశ్వతమైన రాజ్యం ఉంది. సూర్యచంద్రులు లేని రాజ్యం, ఆకలి దక్కులు లేని రాజ్యం, నిత్యము నా దగ్గర ఉండే స్థానం నేను నీకు ఇస్తాను బిడ్డ. అయితే నువ్వు రక్షణ పొందాలి, నువ్వు రక్షణ పొందాలి. ఈ కష్టాలు, ఈ బాధలు ఎల్లకాలం ఉండవు. అందుకే ప్రభు అంటున్నాడు, చీకటిలో ఉన్నవారు వెలుగును చూచెదరు. నిజంగా చీకటిలో ఉన్న మన జీవితాలను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వెలిగించడానికి వచ్చాడు. ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే చాలు, ఆయన సహాయం చేస్తాడు. అందుకే అన్నాడు, రాజులు నమ్ముకున్నట్టు కంటే, వీళ్ళారా మనుషుల మీద ఆధారపడట కంటే ఈరోజు దేవుణ్ణి మనము ఆధారపడి దేవుని మీద ఆనుకున్నట్టు ద్వారా మనం ధన్యులుగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాం. మనుషులు నమ్ముకున్నట్టు వ్యర్థమని రాయబడింది, రాజులు నమ్ముకున్నట్టు వ్యర్థమని రాయబడింది. ఎందుకంటే వారి ద్వారా సహాయం పొందిన అది తాత్కాలికమైన సహాయం. మన శాశ్వతమైన సహాయం, శాశ్వతమైన దేవుడు మనకు సహాయం చేయగలిశాడు. అయితే ఎలా, ఎప్పుడు ఆ సహాయాన్ని మనం పొందుకుంటామంటే హృదయంలో ఆయనకు చోటు ఇచ్చినప్పుడు మాత్రమే. మన తలంపుల ఆలోచనలలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభును ఆహ్వానించినప్పుడు ఆయన తప్పక వస్తాడు. ఆయన ప్రతి ఒక్కరిలో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరితో ఆయన మాట్లాడేవాడు. తలను చిన్న ప్రార్థన చేస్తాడు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యత. ఈరోజు రక్షణ లేక